మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి. ఈరోజు బాబా గారి నూతన కార్యవర్గం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఎమ్మెల్యే గారు, అదేవిధంగా రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ చైర్మన్ గారు అయినటువంటి ఈరయ్య గారు, అదేవిధంగా మా మాజీ అధ్యక్షులు, అదేవిధంగా మా తోటి కార్యవర్గ సభ్యులు అందరూ ఈరోజు ఇక్కడ వెయిట్ చేయడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ చైర్మన్గా నేను ఎన్నుకోవడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా మీద ఉండే నమ్మకంతో ఈరోజు నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పారు. నేను వాళ్ళ యొక్క నమ్మకాన్ని ఎక్కడా ఒమ్ము చేయకుండా నా యొక్క పదవీ కాలం మొత్తం బాబా గారి సేవలకి అంకితం చేస్తానని, ముఖ్యంగా చైర్మన్గా ఏదైతే ఉన్నాయో ప్రత్యేకమైనటువంటి అవకాశాలు కానీ ప్రత్యేకమైనటువంటి అధికారాలు కానీ ఈ రోజు నుండి ఏమీ ఉండవు. నేను రద్దు చేస్తున్నాను. చైర్మనే రావాలి, పూజ చేయాలి, అగ్ని తొలగించాలని కార్యక్రమం ఏమి ఉండదు. వాళ్ళు నిర్భయంగా టైం టు టైం టైం టేబుల్ ప్రకారం వారి కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఇక భక్తులకు కానీ మిగతా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి భక్త బృందానికి కానీ ఎవరికి ఎటువంటి హానికరం కానీ ఎటువంటి ఇబ్బంది కలగకుండా నేను ఈ పదవీ కాలం 3 ఏళ్ళు నడుచుకుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి. ఆలయ చైర్మన్గా కొమ్మనాపల్లి ఆదినారాయణ. జై శ్రీరామ్, జై సాయిరామ్. ఈరోజు ఈ నూతన కార్యవర్గం ఏర్పాటు చేసినటువంటి పెద్దలు ఉదయం వీరయ్య గారు కానీ, మన ఎమ్మెల్యే వెంకట్రావు గారు కానీ, నూతన అధ్యక్షులు కొమ్మనాపల్లి ఆదినారాయణ గారు, కార్యవర్గ సభ్యులందరికీ కూడా ఒక్కొక్క పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 1982 నుంచి బాబావారి సేవలోని నిరంతరం ఉంటుండగా ఈరోజు నాకు లభించినటువంటి కోశాధికారి యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి బాబా గారికి పాదాలకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు సహకరించినటువంటి సభ్యులు, ఎగ్జిక్యూటివ్ కమిటీ వారందరికీ కూడా, చిన్నవారైనా పెద్దవారైనా వారందరికీ కూడా శిరస్సు వంచి పాదాలకి నమస్కారం చేస్తున్నాను. ఈ సేవ ఇంకా ఎన్నో చెయ్యాలని బాబా గారికి ఈ యొక్క అవకాశం కల్పించారు నాకు ఈ సంవత్సరం. మరి ఈ 3 ఏళ్ళు కూడా నిర్విఘ్నంగా స్వామివారికి ఏవైతే కావాలో, ఏవైతే చెయ్యాలో అవన్నీ కూడా నిరంతరం చెయ్యాలని, స్వామి ఆశీస్సులు నాకు ఎల్లవేళలా ఉండాలని, మా కమిటీ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని, ఏ కార్యక్రమం అయితే మేము అనుకుంటున్నామో ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేరాలని, భక్తుల సహకారంతో భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలక్కోకుండా అన్నదాన కార్యక్రమం కానీ, నిత్యం చేస్తున్నటువంటి యోచకులకి భోజనాల ప్యాకెట్లు ఇవ్వటం కానీ, ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయగలగాలి అంటే ప్రతి కార్యక్రమానికి ఆ భక్తుల సహకారంతో, దాతల సహకారంతో మనం ఈ ఆలయాన్ని ఇంత ముందుకు తీసుకెళ్ళగలిగాం. 1982లో నాకు చేతనైన విధంగా భిక్షాటన చేస్తూ ఆ రోజు కొట్టుకి తిరిగి నూనె, పటికి బెల్లం నేను ఆ రోజు కేజీ పటికి బెల్లం ఇస్తే 10 రూపాయలు. 1982లో సంగతి మాటిది. అలాగే ఇచ్చుకుంటూ ప్రతి కొట్టుకు వెళ్ళి అగరబత్తి ఇవన్నీ తీసుకుంటూ స్వామివారికి నిత్య ధూప దీప నైవేద్యానికి సహకరించినటువంటి ఆ పరిస్థితి నాకుంది. కనుకనే ఆ స్వామి నాకు ఈ రోజున కోశాధికారిగా ఈ అవకాశం ఇచ్చినందుకు మరి భక్తులకి, మా కార్యవర్గం, ఎగ్జిక్యూటివ్ కమిటీకి, అలాగే మన ప్రెసిడెంట్ గారికి, వీళ్ళందరికీ కూడా పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై సాయిరామ్, జై శ్రీరామ్. ఓం సాయి, శ్రీ సాయి, జై జై సాయి. మన భద్రాచల షిరిడి సాయిబాబా వారి ఆలయాన్ని గత 40 సంవత్సరాలుగా భక్తులందరూ కూడా ఎంతో కృషి చేసి మన బాబావారి ఆలయం ఈ స్థాయికి రావడానికి తోడ్పడ్డారు. అయితే మన బాబావారి ఆలయంలో ప్రతినిత్యం కూడా ఉదయం 5:15 నుంచి శ్రీ బాబావారిని కాగడహారతిలో మెరుగుపడం జరుగుతుంది. అదేవిధంగా గురువారం ప్రత్యేకించి కాగడహారి అనంతరం ఉదయం 6 గంటల నుంచి కూడా శ్రీ బాబావారి మందిరంలో ఉన్న ఉపమూర్తులైన దత్తాత్రేయ స్వామివారు అలాగే గణపతికి కూడా
ప్రత్యేక అభిషేకాలు నిర్వహించబడతాయి. అదేవిధంగా ప్రతి పౌర్ణమికి కూడా మన బాబావారి మందిరంలో ఉన్న శ్రీ దత్తాత్రేయ స్వామి వారికి ప్రతి అమావాస్యకి అలాగే పౌర్ణమికి కూడా ప్రత్యేక పంచామృతాభిషేకాలు నిర్వహించబడ్డాయి. అభిషేకానంతరం భక్తులందరూ కూడా స్వామివారి పారాయణ చేసి వారి కోరికలన్నీ కూడా తీర్చుకుంటున్నారు. అయితే 40 సంవత్సరాల నుంచి కూడా మనకి మన బాబావారి ఆలయం ప్రత్యక్ష ఫలదాయకంగా ఉంది. ఎవరైతే బాబావారి ఆలయానికి వచ్చి 11 ప్రదక్షిణలు చేసి వారి నిత్య పారాయణ గ్రంథాన్ని ప్రారంభించి స్వామివారికి వేడుకుంటారు, వారి కోరికలన్నీ కూడా తీరుతాయి. అదేవిధంగా కోరికలు తీరు వారందరూ కూడా మళ్ళీ తిరిగి బాబావారి మందిరానికి వచ్చి 108 ప్రదక్షిణలు చేసి స్వామివారికి ఒక నారికేళాన్ని సమర్పించి వెళ్ళడం ఇక్కడ ఆనవాయితీగా జరుగుతుంది. అయితే మన బాబావారి ఆలయం ప్రధానంగా సంతానం లేని వారికి సంతానాన్ని కలిగి చేస్తారు మన బాబావారు. అలాగే ఎవరైతే వివాహం కాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారో వారు బాబావారి దర్శనం చేసి బాబావారి సచరిత్రని పారాయణ చేసి స్వామివారికి ఒక 11 ప్రదక్షిణలు చేసి వేడుకుంటారో వారికి అనతి కాలంలోనే చాలా మందికి మండల కాలంలోనే వివాహమైన వాళ్ళు ఉన్నారు. కావున భక్తులందరూ కూడా మన ఈ భద్రాచల సాయిబాబా వారిని దర్శించి శ్రీ బాబావారి దీక్షను స్వీకరించి మన ఈ కార్తీక మాసంలో బాబావారి దీక్ష ఉంటుంది. కాబట్టి భక్తులందరూ కూడా దీన్ని గమనించి బాబావారి దీక్షని స్వీకరించి బాబావారి కృపాకటాక్షలకు పాత్రలు కోరుతున్నాం. భద్రాచల శ్రీ సాయి మందిరం ఓం సాయి శ్రీ సాయి జయ జయ.